చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు ఈ మరి ఇట్లా మెద్దిపోయినా గాలిపడ వదులుతూ ఉంటారు, ఆడుకుంటాంటారు. అట్లా ఆడుకునేప్పుడు ఇట్లా గోడలలో వాళ్ళు తెలియకుండానే అదో చూడండి గాలిపడ ఎంత పైన ఉందో. ఇట్లా గాలిపడం కోసం ఈ పక్క ఆ పక్క చూస్తూ ఉంటారు, ఈ వరకు వస్తుంది ఆ వరకు వస్తుంది అని. అటప్పుడు తెలియక జారి ఆ గోడ స్టెప్ దాటే ఛాన్స్ ఉంటుంది, వాళ్ళు తెలియదు చిన్నపిల్లలు. అందుకు ముందు జాగ్రత్త నేను చేసిన వీడియో. అఖిలేష్ ఇదో మా అబ్బాయి అఖిలేష్, అది టైం దారం అదే నువ్వు అదేంది అది పట్టుకుంది దారం కాబట్టి చెయ్యి తెగకుండా ఇది పట్టుకోవడానికి నేను ఇది ముడి వేసేటప్పుడు గాలిపడం చుట్టేటప్పుడే ఇది లోపల ఇట్లా పెట్టుకున్నాను. అట్ట పెట్టది చెయ్యి కట్ కాకుండా ఫింగర్స్. చూసారండి, గాలిపడం ఆడుకునేప్పుడు పిల్లడికి చేయి తెగకుండా ఈ మాట చూసుకుంటే దారం రోపు కదా, వాళ్ళు తెలుగు చేయి తెగుతుంది. అందుకని మరి నిమిషాలు మాడిని చూస్తున్నానండి. చూడు అఖిలేష్, ఇప్పుడు నువ్వు దారి చూస్తావు కదా, ఒకవేళ గాలిపడం తెగిపోయింది అనుకో ఏమేమో పది వదిలేస్తావా, నువ్వు ఆ గాలిపడం కోసం పరిగెత్తిపోతావా? వదిలేస్తా. చూడండి, ఈ అబ్బాయి గాలిపడం తెగిపోతే పది వదిలేస్తా అంటున్నాడు. కొందరు ఏం చేస్తారంటే పిల్లలు పెద్దలు తెలియకుండా చెట్టు దొరకని చెట్టు ఎక్కడము, చెట్టు మీద తేవడం కానీ ఎక్కడ కరెంట్ తీగలిపోయిన పడిందంటే వాళ్ళు తెలియక కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. అలా ప్రమాదాలు జరగకూడదని నేను చేస్తున్న చిన్న వీడియో. నా వీడియో మీకు నచ్చిందంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాలు మా వీడియో చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.